రమని అట్లాంటి కొన్ని మాటలు కూడా ఆ ప్రెస్ మీట్లో జరిగింది. నేను మా మిత్రులకి అందరికీ గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను భారతీయ జనతా పార్టీకి రిజైన్ దేని గురించి చేసిన అంటే చాలా సంవత్సరాల నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు ఏంటంటే బీజేపీ కార్యకర్తల్ని పక్క పెడుతున్నారు, బీజేపీకి ప్రాణం ఇచ్చే అట్లాంటి అధికారులకి పక్క పెడుతున్నారు. ఎంతోమంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరే వాళ్ళ పైన మీరు మోసం చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పించినారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను, బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను. ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను, వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా? అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా. ఇవాళ మీరు కమిటీ వేసిన ప్రతి ఒక్క అధికారులు ఎక్కడుంటారు? ఒకసారి బీజేపీలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నేను కూడా అప్పుడు ఒక్కటే కదా ఎమ్మెల్యే, అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ ఉండే. అప్పుడు మీటింగ్ జరిగితే నేను మీటింగ్లో ఏమన్నా అంటే, అధ్యక్ష వారు మీరు స్టేట్ కమిటీలో ఎట్లాంటి వ్యక్తులకి పోస్ట్ ఇవ్వాలంటే ఆయన జిల్లాలోనే ఉండాలి. సిటీలో ఏదైనా మీటింగ్ బీజేపీ మీటింగ్ ఉంటేనే నా సిటీకి రావాలి, మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ జిల్లాలో చేసుకోవాలి. జిల్లాలోనే ఉండే అట్లాంటి మంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి మీరు ఆయనకి పోస్ట్ ఇస్తే ఆ జిల్లాకైనా మంచి చేసుకుంటాడు, ఆ జిల్లాకైనా గట్టికి చేసుకుంటారు అని ఆ సమయంలో కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టినా. కానీ ఎప్పుడైనా ఒకటే జరిగేది, వాళ్ళు ఏది అనుకుంటే అదే మీటింగ్లో పెట్టేది, పాస్ చేసేది, దానిపైన వాళ్ళు పని చేసేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? ఇదే కదా నా క్వశ్చన్. ఇంకా నా క్వశ్చన్ ఏముండే, దాంట్లో ఏం తప్పు ఉండే మీరు చెప్పండి. అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకుంటలేరా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను, వాళ్ళకి నా శుభాకాంక్షలు. ఓకే, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు, ఇవాళ మీకు స్టేట్ కమిటీలో పోస్టు దొరికింది, శుభాకాంక్షలు. కానీ నా క్వశ్చన్ ఏంది, ఈ కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో? నాకైతే కష్టం కనబడుతుంది. ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని కానీ మా ఎంపీలతో కానీ నాకు ఒక మంచి సంబంధాలు వ్యక్తిగతంగా. నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి, వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీరు గతంలో ఏ మాట అన్నారు కదా, ఇవాళ అదే నిజం అవుతుంది. ఇవాళ మొత్తం బీజేపీని డమ్మీ చేయడానికి, పార్టీని సర్వనాశం చేయడానికి చాలా భయంకరమైన
కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మా డీకే అరుణ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, జి నాగేష్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? కొద్ది చెప్పాలి. ఎవరైనా వితౌట్ కెమెరా, మా మీడియా మిత్రులు మీకు కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తో కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది. వితౌట్ కెమెరా మీరు అడగండి, అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా, దీనికి మీరు సాటిస్ఫై ఉన్నారా అడగండి. వాళ్ళే చెప్తారు ఐఎమ్ నాట్ సాటిస్ఫై, మేము సాటిస్ఫై లేము. ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు. మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి, మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాం. ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు